Firstly, I'd really, genuinely from the bottom of my heart, would like to thank all the dignitaries present in the dais, especially Ajit Rangnekar of ISB, Mr. Faisal Mustafa, the Vice Chancellor of Nalsar, also Mr. PJ Narayanan, the Dean of IIIT Hyderabad, and Mohan Reddy Garu, of course, for being very, very generous and for being very, very supportive. Sandhya from NASCOM as well, and Mr. Srinivas, and most obviously my own, our own Principal Secretary, Information Technology, Harpreet Singh Saab, and his team, and all my friends from the media. I know you have a few points to make. మీకు మాట్లాడేది నాకు తెలుసు కాబట్టి నేను చెప్పని తర్వాత మీరు కూడా మాట్లాడతారు. ముందుగా తెలుగులోనే మాట్లాడినా? ఐఎమ్ స్విచింగ్ టు తెలుగు. ఇట్స్ నాట్ యాజ్ బ్యాడ్ as Chinese, but nevertheless. ముందుగా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు నిజానికి 100 రోజులు అనేది చాలా తక్కువ సమయం. 100 రోజులు ఏ ప్రభుత్వానికైనా కూడా, ముఖ్యంగా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్తగా ఎన్నో పెను మార్పు, నిజానికి ఒక రాష్ట్ర విభజన అనేది ఒక పెను మార్పు. అంత పెద్ద మార్పు జరిగిన తర్వాత, ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంకా ఎన్నో కీలకమైన అంశాలు పెండింగ్లో ఉండగా 100 రోజులు నిజానికి ఎక్కువ సమయం కాదు. అయినప్పటికీ కూడా ఈ 3 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న 2 ప్రధానమైన విభాగాలు, ఒకటి పంచాయత్ రాజ్, రెండవది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్. పంచాయత్ రాజ్ నివేదికను ఈరోజే సమర్పించాల్సి ఉండింది నిజానికి, అది కూడా, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని ఎల్లుండికి వాయిదా వేయడం జరిగింది. ఎల్లుండి పంచాయత్ రాజ్ విభాగంలో కూడా పంచాయత్ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి, ఈ 3 రంగాల్లో కూడా ఏం చేశామో ఎల్లుండి సవివరమైన ఒక నివేదికను సమర్పిస్తాం. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ప్రధానమైన అంశాలని ఇప్పటికే హర్ప్రీత్ సింగ్ గారు చెప్పారు. ఈరోజు మేము ప్రధానంగా దృష్టి సారించింది 3 అంశాల మీద. ఒకటి, ఇక్కడ ఆల్రెడీ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేసి, ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి, మరి ఈరోజు దాదాపుగా 3.5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తూ, దానికి 3 మందికి, దాదాపుగా 10 లక్షల మందికి పరోక్ష ఉపాధిని కల్పిస్తూ, దాదాపు మొత్తంగా ఒక 13.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం హైదరాబాద్ మహానగరానికి సంబంధించినంత వరకు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు చాలా కీలకమైన పరిశ్రమగా ఈరోజు ఉన్న మాట అందరికీ తెలిసిందే. ఎందుకంటే మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వ ఉపాధి అవకాశాలు ఈరోజు పరిమితం అయిపోతూ ఉన్నాయి. ఈరోజు ప్రైవేట్ రంగంలో ఒకవైపు ఉపాధి అవకాశాలు పెంచడం, దాంతోపాటు ఉపాధి అవకాశాలు పెంచడం మాత్రమే కాదు, తెలంగాణ పౌరులను, తెలంగాణ యువకులను ముఖ్యంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మలచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాని దిశగానే మా ప్రయత్నాలు కూడా సాగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మేము ఎంచుకున్న 3 కార్యక్రమాలు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం నిజానికి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ హ్యావ్ బీన్ సైన్డ్ విత్ 3 prestigious institutions, IIIT Hyderabad, ISB and Nalsar. ముగ్గురు కూడా ఒక వేదిక మీద వచ్చి ఈరోజు గవర్నమెంట్తో కొలాబరేట్ చేస్తూ, మరి మొత్తం భారతదేశంలోనే కాదు, మొత్తం ప్రపంచానికే ఒక బ్రహ్మాండమైన ఒక ఇంక్యుబేషన్ సెంటర్ని అందించాలి. తద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, ముఖ్యంగా టెక్నాలజీ సాంకేతిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. తద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు, మరింత హైదరాబాద్కు మరింత వన్నె తెచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా అందులో మొదటి దశలో
IIIT హైదరాబాద్ క్యాంపస్లో ఇప్పుడే పీజే నారాయణన్ గారు చెప్పినట్టు IIIT హైదరాబాద్ క్యాంపస్లో ఒక 80,000 స్క్వేర్ ఫీట్ల సామర్థ్యంతో 6 నెలల్లో మరి మొట్టమొదటి ఫేజ్ టీ హబ్ది ప్రారంభమవుతుంది. అందులో దాదాపుగా ఒక 7 నుంచి 800 స్టార్టప్స్ అందులో ఉంటాయని మేము విశ్వసిస్తా ఉన్నాం. తదనంతరం రాబోయే 2 ఏళ్లలో మరి అదే టీ హబ్ను మరొక ఇండిపెండెంట్ ఎంటిటీగా ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్ అంటే ఒక మరి IIIT హైదరాబాద్లో కాకుండా వేరే చోటికి మరి ఒక 3 లక్షల స్క్వేర్ ఫీట్ల సామర్థ్యం ఉన్న ఒక భవనాన్ని నిర్మించి అందులో దాదాపుగా ఒక 1500 పైచిలకు స్టార్టప్ కంపెనీలను అందులో ఇంక్యుబేట్ చేయాలని ఒక ఆలోచనతో పోతా ఉన్నాం. ఈరోజు మీరు గమనించినట్టయితే సాంకేతిక రంగంలో కొత్త పుంతలు దొక్కుతున్న వేళ ఎంతో మంది ఎన్నో రకాల కొత్త కంపెనీలతో ముందుకు వస్తూ ఉన్నారు. ఆ కంపెనీలు చాలా కొద్ది కాలంలోనే పెద్ద ఎత్తున వృద్ధిలోకి వస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈరోజు ఒక ప్రధాన ఆదాయ వనరుగా కూడా ఆయా ప్రభుత్వాలకు ఆయా రాష్ట్రాలకు కూడా మారుతా ఉన్నాయి. అదే ఉద్దేశంతో మేము కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. అందులో భాగంగా మొట్టమొదటిది టీ హబ్. ఇప్పుడు నేను చెప్పినట్టు అది ఆల్రెడీ మరి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయింది. తొందరలోనే ఆ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రెండవది తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ విషయంలో కూడా చాలా పురోగతి సాధించాం. మరి ఇప్పుడే మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సైంట్ లాంటి కంపెనీలు నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్లో భాగంగా వారు ఆల్రెడీ వారు చేయాల్సింది వారు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అంటే టాస్క్ ఒక లక్ష్యం ఒకటే. ఈరోజు పరిశ్రమను అదే రకంగా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ను విద్యార్థులను విద్యా సంస్థలను వారి వారి అవసరాలకు తగ్గ విధంగా ఒకరికొకరికి అనుసంధానించి ప్రభుత్వ పరంగా ఫెసిలిటేట్ చేసి ఒక విద్యార్థి గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి రిక్రూట్ చేసుకున్నట్టయితే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి గ్రాడ్యుయేట్ రిక్రూట్ చేసుకున్నట్టయితే వెంటనే అవసరమైతే ఆ విద్యార్థిని అమెరికాకు పంపినా యూరోప్కి పంపినా ఆస్ట్రేలియాకి పంపినా ఎక్కడికి పంపినా ప్రపంచంతో పోటీ పడే పౌరుడుగా తయారవ్వాలనే ఒక మంచి ఆలోచనతో మంచి లక్ష్యంతో. ఎందుకంటే ఒక విద్యార్థిని రిక్రూట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కంపెనీలు ఆ విద్యార్థి మీద మళ్ళీ 3 నెలలు 6 నెలలు సమయాన్ని వెచ్చించడం వల్ల విలువైన సమయాన్ని వారు కోల్పోతారు. అదే రకంగా విద్యార్థులకు కూడా వారి కెరియర్లో కూడా అదొక అవరోధంగా మారే అవకాశం ఉంది. అందుకే 3వ సంవత్సరం నుంచి లేదా 2వ సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కానీ ఎంసీఏ కానీ మరి ఆ విద్యార్థులను ఎంచుకొని ట్రైనింగ్ ఇచ్చినట్టయితే బ్రహ్మాండంగా వారందరూ కూడా గ్రాడ్యుయేట్ అయ్యే టైం కల్లా ఇండస్ట్రీ రెడీ విద్యార్థులుగా తయారవ్వాలనే ఒక బృహత్తరమైన లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అందులో టాస్క్ చాలా వరకు ఇప్పటికే పురోగతి సాధించి ఉన్నాం. అది సొసైటీ కూడా రిజిస్టర్ అయింది. మరి శరవేగంగా అన్ని కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోబోతా ఉన్నాం. తొందరలో ఆ కార్యక్రమాన్ని మరింత పెద్ద ఎత్తున ఇంకొక వేదిక ద్వారా లాంచ్ కూడా చేయబోతా ఉన్నాం. అదే రకంగా మూడవది ఇప్పుడే వారు చెప్పినట్టు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో హార్డ్వేర్ రంగాన్ని కూడా మరి కేవలం సాఫ్ట్వేర్లో సర్వీసెస్లో మాత్రమే కాదు హార్డ్వేర్ రంగంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్ళాలి. తద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు జనరేట్ చేయాలనే ఉద్దేశంతో మరి మనకున్న 2 ఈఎంసీస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరి వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక యూకే కంపెనీ మొన్ననే వచ్చి కలిసి వారు ముందుకు వచ్చి ఉత్సాహాన్ని చూపారు. తొందరలో వారి కార్యాలయాన్ని కూడా ఇక్కడ ప్రారంభించబోతా ఉన్నారు. భారతదేశంలో టింటోమీటర్ అనే కంపెనీ తొందరలో వారు కూడా ముందుకు వచ్చి ఆ కార్యాలయాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా ఇదే హోటల్లో పైన ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాం. అక్కడ వేరే ఇలాగే జపాన్ నుంచి ఒక కంపెనీ వచ్చింది. వారు కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో వారు మేము కూడా ముందుకు వస్తున్నామంటూ వారు కూడా వచ్చారు. సో ఈ రకంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ వైపు కూడా శరవేగంగా అడుగులు వేస్తూ ముందుకు పోతా ఉన్నాం. దాంతో పాటుగా ఈరోజు ఐటీ అంటే కేవలం సాంకేతిక నైపుణ్యాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే అందిస్తే సరిపోదు. ఈ వచ్చే లక్షలాది మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అదేవిధంగా ప్రపంచంలోని నలుమూలల నుంచి కూడా హైదరాబాద్కు వస్తూ ఉన్నారు. మరి వారందరికీ హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వివిధ వేదికలు కావాలి, వివిధ లైఫ్ స్టైల్ ఈవెంట్స్ కావాలి, లీజర్ ఈవెంట్స్ కూడా కావాలి. తద్వారా హైదరాబాద్ ఒక వైబ్రెంట్ కాస్మోపాలిటన్ సిటీగా ఎదగాలి అనే ఒక మంచి ఆలోచనతో మంచి లక్ష్యంతో హ్యాపెనింగ్ హైదరాబాద్ అనే ఒక ఇనిషియేటివ్ని టూరిజం డిపార్ట్మెంట్తో కలిసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఈరోజు సంయుక్తంగా ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు గత ఆగస్టు 14 నాడు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నెల రోజులు కూడా కాలేదు. ఇప్పటికే 4 ప్రధానమైన ఈవెంట్లు కూడా చేసి ఉన్నాం. అన్ని కూడా చాలా విజయవంతంగా ఆగస్ట్ ఫెస్ట్ లాంటి ఈవెంట్ కానీ స్టార్టప్స్కి బూస్టప్ ఇస్తూ అదే రకంగా ఇక్కడ ఉండే ఐటీ కంపెనీస్కి అందరికీ కూడా వారి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక ఆరోగ్యకరమైన క్రీడా స్ఫూర్తితో కూడిన కొన్ని కార్యక్రమాలు మరి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఫ్రీడమ్ రైడ్ కానీ అదేవిధంగా హైదరాబాద్ మ్యారథాన్ కానీ ఇవన్నిటిని కూడా ఈ అంబ్రెలా కిందకి తీసుకొచ్చి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఈరోజు హైదరాబాద్ మహానగరాన్ని ఒకవైపు 4G సర్వీసెస్ ఆఫర్ చేయడం, 4th జనరేషన్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ఆఫర్ చేయడం, దాంతోపాటు హైదరాబాద్ మహానగరాన్ని మొత్తంగా మరి ఒక వైఫై సిటీగా పూర్తి స్థాయి నగరంగా దేశంలో మలచాలనే ఇంకొక మంచి ఆలోచనతో కూడా ముందుకు పోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు
ఇలాంటి ఆలోచనలు ఎన్నెన్నో ఇంకా చాలా ఉన్నాయి. మరి పెద్దలు నాస్కామ్ నుంచి కూడా ఈరోజు మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదే రకంగా మొత్తం ఇక్కడున్న ప్రధానమైన అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా పెద్దలు ఇక్కడ ఉన్నారు. వారి సహకారంతో మంచి సమన్వయంతో తప్పకుండా ముందుకు పోతామనే విశ్వాసం మాకుంది. ముఖ్యంగా ఈరోజు ఐటీ రంగం తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ అయితే ఈరోజు ఆ హైదరాబాద్కు మరి ముఖ్యంగా ఈ రోజున్న యువకులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగం ఐటీ రంగం, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా. మరి అట్లాంటి ఐటీ రంగం, ఐటీ సర్వీసెస్ కానీ, ఐటీలో ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, సాఫ్ట్వేర్ సైడ్ కానీ, హార్డ్వేర్ సైడ్ కానీ, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ హైదరాబాద్ను నెంబర్ 1 సిటీగా ఐటీ రంగంలో ఈ దేశంలోనే తయారు చేయాలనే ఒక లక్ష్యంతో హైదరాబాద్ షుడ్ బి ద టాప్ నాచ్ డెస్టినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఇండియా. అది మా లక్ష్యం. రాబోయే 5 ఏళ్లలో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పూర్తి స్థాయి నిబద్ధతతో పనిచేస్తా ఉన్నాం. ఇక్కడ అన్ని ఇన్స్టిట్యూషన్స్ నుంచి చాలా మంది కూడా వచ్చున్నారు. IIIT నుంచి పెద్ద ఎత్తున వారి PJN గారి టీం వచ్చింది, వాసు అదేవిధంగా వారి టీం మొత్తం వారి సహచరులు అందరూ ఉన్నారు. ISB నుంచి అరుణ, ధీరజ్ వాళ్ళ టీం మొత్తం అజిత్ రాగ్నేకర్ గారితో వారు ఉన్నారు. ఇప్పుడు నల్సార్ నుంచి కూడా మరి వివిధ డిపార్ట్మెంట్ హెడ్స్ ఉన్నారు. మిస్టర్ పట్నాయక్ అండ్ హిస్ టీమ్, ఎవ్రీబడి ఈస్ హియర్. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చాలా రకాల కార్యక్రమాలు ఇంకా చేయాల్సినవి చాలా ఉంది. ఇవి చేసింది 3 నెలల్లో కేవలం చాలా తక్కువ, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇందాక చెప్పినట్టు 100 రోజులు చాలా తక్కువ సమయం. అందులో ముఖ్యంగా ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పటికీ ఆ బాలారిష్టాలన్నీ దాటుకొని ఇక్కడ దాకా మరి 100 రోజుల్లో కొంత పురోగతి ఏదైతే మేము సాధించామో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ మేము ముందు పెట్టాం. తప్పకుండా ఒక జవాబుదారీతనంతో, పారదర్శకతతో, ట్రాన్స్పరెంట్గా, అకౌంటబుల్గా ప్రజలకు ముందు ఎప్పటికప్పుడు వివరాలు పెడుతూ పూర్తి స్థాయి ముఖ్యమంత్రి గారు ఏమైతే చెప్పారో అవినీతి రహితంగా పనిచేయాలనే మాట అయితే చెప్పారో అదే కోణంలో ముందుకు పోతాం. మాకు బలమైన విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం చూపుతున్న చొరవను ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రియలిస్టులు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేదా ముఖ్యమంత్రి గారు మన సింగపూర్ వెళ్ళినప్పుడు కానీ, లేదా ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఇక్కడికి వస్తున్న పారిశ్రామికవేత్తలు కానీ పెద్ద ఎత్తున అభినందిస్తూ ఉన్నారు. మాకు బలమైన నమ్మకం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఒక బ్రహ్మాండమైన రాష్ట్రంగా, ఒక అద్భుతమైన రాష్ట్రంగా ఈ రాబోయే 5 ఏళ్లలో ఎదుగుతుందని, దానిలో ముఖ్యంగా ఒకవైపు అభివృద్ధిని, ఇంకోవైపు సంక్షేమాన్ని మేళవించి తప్పకుండా ఎంతైతే నిబద్ధతతో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినారో అంతే నిబద్ధతతో ఈ ప్రభుత్వాన్ని కూడా నడుపుతారని, తప్పకుండా ప్రజలకు ప్రజలైతే మరి ఎంతో ఆశతో, ఎంతో కోరికతో, ఎంతో తాపత్రయంతో మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే విషయంలో మాకు అండగా నిలబడ్డారో వారందరికీ కూడా వారి కళలను సాకారం చేసే దిశగా ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా మరి ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నట్టయితే నేను ఐ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. They are actually doing the launch of their own 4G services, and they're also simultaneously launching their own Wi-Fi initiatives. Like for instance, Airtel has launched their Wi-Fi hotspots across the town in about 30 odd cafe coffee day outlets. Likewise, Tata is doing something on its own. But what we are trying to do is, we are firstly trying to create a level playing field, as the secretary said, and secondly, we are also trying to call for an RFP/EOI before the end of this month, to ensure that all the network and service providers who are interested in participating in this initiative will work with us. So hopefully by the end of this month we'll be able to tentatively, I'm not completely committing to that, so that you can't come back with a scathing this thing at me after. So most likely, tentatively, by the end of this month. There won't be much of an investment other than enabling it in terms of providing services and getting permissions, etc., etc. Secondly, when it actually comes to implement Wi-Fi, there are evolving technologies that are coming into play now. In fact, the one technology that we are quite excited about, that we've been talking to a specific company. In fact, I would not want to name the company unless they actually would come forward and share it with us. There's a new technology called Wi-Fi. It's a fantastic technology, Wi-Fi. It's not Wi-Fi, Wi-Fi. Using the white noise, you can actually disseminate signal to a radius of about 10 kilometers. Hyderabad is about 700 odd square kilometers, if I'm not subject to correction. And now, with the technology like this coming into play, so as I said, this is an evolving technology, it's an evolving area. We had WiMAX earlier, now we have Wi-Fi hotspots all over the place. Now we have a new technology that's being talked about. In fact, we are talking to that particular service provider. So therefore, I said we will call for an RFP and we'll use the best technology that there is. But one thing I can tell you for sure, if we start offering Wi-Fi completely free of cost to everybody, I think that will pose a challenge in terms of
the sort of burden the network will have to bear. So therefore, it would probably be a mix of both. A free Wi-Fi connection for a limited period of time, and then you'll have to sign in, and you'll be charged by hour or something. So we're still working on the model, as I said. So we are calling for an RFP soon. When he said minimum cost to the government, I think he was alluding to the private service providers that are actually doing things on their own, but in tandem with the government, with government support and government's. హైదరాబాద్ చుట్టూ కూడా ఇంకా స్మాలర్ ఐటీ క్లస్టర్స్ రావాలని ఒక ఆలోచనతో ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది హైదరాబాద్లో ఒక మూలకు మాత్రమే పరిమితమైనట్టు కాకుండా వివిధ క్లస్టర్ల రూపంలో సెగ్రిగేటెడ్ గ్రోత్ మొత్తం హైదరాబాద్ చుట్టూతో రావాలని ఒక ఆలోచన కూడా మాకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఐటీఐఆర్ అనేది దాదాపు ఒక 15-20 సంవత్సరాల ప్రాజెక్ట్. 2,18,000 కోట్లు ఏదైతే నాస్కామ్ అన్నాడు ఎస్టిమేట్ చేసిందో దీని ద్వారా హైదరాబాద్కు రాబోతున్నాయి అనేది అది దాదాపు 15-20 సంవత్సరాల విషయం. అది 2 ఏళ్లకో 5 ఏళ్లకో అయ్యేది కాదు. కాబట్టి 15-20 సంవత్సరాల పీరియడ్లో మనకి దాదాపుగా ఒక 2,00,000 కోట్ల పైచిలకు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వస్తుందని, తద్వారా దాదాపుగా కొత్తగా ప్రత్యక్షంగా 15 లక్షలు, పరోక్షంగా 35 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలన్న ఆలోచన 15 ఏళ్లలో. కానీ ఈ 5 ఏళ్లలో మొట్టమొదటి ఫేజ్ మాత్రం పూర్తి చేస్తాం. ITIR phase 1 will be completed in the next 5 years, but it is a process that will take time to evolve and time to reach that stage, which has been predicted by NASSCOM, saying that it will generate about 15 lakh odd direct employment. పూర్తి స్థాయిలో ఈ టీ హబ్ మొదటి ఫేజ్ లోనే దాదాపు 20 కోట్ల రూపాయల పైచిలకు తెలంగాణ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. అక్కడ మేము ఏ బిల్డింగ్ అయితే ఈరోజు ఆల్రెడీ ఒక బేర్ షెల్ ఉందో దాన్ని కంప్లీట్ చేసి అల్టిమేట్ గా IIT హైదరాబాద్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. తదనంతరం IIT హైదరాబాద్ నుంచి మేము బయటికి వచ్చి ఫేజ్ 2లో ఇందాక నేను చెప్పిన 3 lakh స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఒకటి గవర్నమెంట్ కట్టి తప్పకుండా అందులో పర్మనెంట్ ఫెసిలిటీని స్టార్ట్ చేస్తాము. దానికి సంబంధించిన స్థల సేకరణ కూడా జరుగుతూ ఉంది. టీ హబ్లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున ఉంటుంది, కానీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ ఆంటర్ప్రినర్షిప్ అనే ప్రోగ్రాంలో కానీ టెక్నాలజీని ప్రోత్సహించే క్రమంలో కానీ గవర్నమెంట్ రోల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది కొన్ని సందర్భాలు. కాబట్టి ఇన్వెస్ట్ చేయడంలో ముందున్నప్పటికీ ఇంటర్ఫియరెన్స్ విషయంలో మాత్రం కొంత వెనక్కి ఉంటేనే మంచిది అనేది నా అభిప్రాయం. పెద్దల సహకారంతో, డెఫినెట్గా ఇతర ఆర్గనైజేషన్ సహకారంతో ముందు పోతాం. ఈ ఇన్క్యుబేటర్లో, ఈ టీ హబ్లో ఒక వర్డ్లో చెప్పాలంటే ఇట్ విల్ బీ అన్ ఇన్క్యుబేటర్ ఆఫ్ ఇన్క్యుబేటర్స్, బికాస్ విల్ హ్యావ్ NASSCOM 10,000 startups also be a part of it. We'll have other incubators also be a part of this. ఈ ఇన్క్యుబేటర్లో ఇతర ఇన్క్యుబేటర్లు కూడా పార్ట్గా ఉంటుంది. This is one sort of an overarching umbrella sort of an organization which will also involve all sorts of other incubators which are already in play. పిట్స్ పిలానీలో ఇక్కడ ఒక అకాడమిక్ ఇంక్యుబేటర్ ఉంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటుంది. వాళ్ళకి ఇందులో పార్టిసిపేట్ చేయాలి. తద్వారా ఒకే చోట నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఒకే చోట మనందరికీ కూడా ప్రభుత్వ సపోర్ట్ కానీ, ఇప్పుడు ఇంతమంది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నప్పుడు వారందరి సపోర్ట్ కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనందరినీ కూడా ఒకే చోట తీసుకురావాలి, ఒకే గొడుగు కింద తీసుకురావాలని మాకు. ఈ ప్రశ్న మీరు ఎంఎస్ఓల్ని అడగాలి, నాకేం సంబంధం దాంతో. ఎంఎస్ఓల్ని అడగండి, ఎంఎస్ఓల్ సమాధానం చెప్తారు, మాకేం సంబంధం. ఇప్పుడు ఎవరో కాదు బ్రదర్, ఇప్పుడు ఏమవుతుందంటే మొన్న వరంగల్లో ఒక ప్రైవేట్ కంపెనీ మూతపడింది. ఆ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు కొంత ఇబ్బందుల పాలైన మాట వాస్తవం. వారు గవర్నమెంట్ని సహాయం అడిగారు. మా వల్ల ఏమైనా సహాయం అందే అవకాశం ఉంటే, మేము వారిని ప్రోత్సహించే అవకాశం ఉంటే తప్పకుండా ప్రోత్సహిస్తాం. ఇప్పుడు మీరు బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టినట్టు సంబంధం లేని విషయాన్ని నా మీద రుద్దుతానంటే, ఇవన్నీ నేనేమంటున్నా అంటే ఈ అంశానికి ఇక్కడ మేము చేస్తున్న కార్యక్రమానికి మీరు అడిగిన ప్రశ్నకి అయితే ఏ సంబంధం లేదు, ఒకటి. రెండోది, ఇప్పుడు దానికి ప్రభుత్వానికి సంబంధం లేదన్నప్పుడు ఈ మాట మేము ఇప్పటికే 10 సార్లు చెప్పున్నాం. మళ్ళీ మీరు అదే అడగదలుచుకొని మళ్ళీ అదే పదే అడిగితే సమాధానం పదే సేమ్ వస్తుంది తప్ప వేరు ఎట్లా వస్తుంది? థ్యాంక్ యూ. Who said so? Now, I'm only talking IT. Therefore, IT is already Hyderabad is already a dominant player in IT, information technology. Therefore, I'm talking about Hyderabad. But as you may have realized recently, we've had several companies come forward. For example, we've had Coca-Cola with a new bottling unit that they're trying to come up with about 1,000 crore investment that is going to in a district. Similarly, we've had ITC come forward. In fact, they're launching their second phase of paper mill in Bhadrachalam with an investment of over 3,000 crores. That will be in Khammam district. Also, ITC is launching a food processing unit in Medak district. That will also be in a district. Similarly, there's a steel plant that is going to come up in Karimnagar. So we are simultaneously working on other manufacturing sectors, and we're trying to take them into districts, providing and generating employment there. But information technology, as far as it is concerned,
Information technology needs certain ingredients such as great connectivity, such as a great human resource pool, which is readily available in Hyderabad, and therefore Hyderabad is the most attractive option. But tier 2 cities lo kuda, Karimnagar lo, Warangal lo kuda, మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. In fact, వరంగల్లో NIT వరంగల్ ఏదైతే ఉందో అక్కడ కూడా వాళ్ళు ఒక టెక్నాలజీ ఇంక్యుబేటర్ పెట్టాలని అడుగుతా ఉన్నారు. అదే రకంగా కరీంనగర్లో కూడా మొన్ననే ఒక BPO సంస్థ ముందుకు వచ్చింది. ప్రస్తుతం మేము ఒక 100 మందికి కరీంనగర్లో ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. దాన్ని 1000 మందికి కల్పించాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాం అన్నారు. తప్పకుండా వారిని కూడా ప్రోత్సహిస్తాం. రూరల్ డెవలప్మెంట్ కూడా నేను చూస్తున్నాను. రూరల్ డెవలప్మెంట్ కింద ఒక 450 కోట్ల రూపాయలతో వరల్డ్ బ్యాంక్ సహకారంతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. అందులో ముఖ్యంగా రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అది, అందులో తెలంగాణ రూరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ప్రాజెక్ట్ అది 450 కోట్లతో ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఎల్లుండి నేను 11వ తారీఖు నాడు మీకు సవివరంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నివేదికను సమర్పించే క్రమంలో ఆ ప్రాజెక్ట్ గురించి వివరంగా చెప్తాను. మీకు 3 విషయాలు చెప్పడం మర్చిపోయాను. ఇందాక కొన్ని ఆల్రెడీ ఇక్కడ స్థిరపడ్డ కొన్ని కంపెనీలు పెద్ద ఎత్తున విస్తరిస్తా ఉన్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దాదాపు 28,000 మంది కొత్త వారికి ఉద్యోగాలు కల్పిస్తూ ఆదిబట్లలో ఒక ఫెసిలిటీని వారు లాంచ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మరి HSBC అనే సంస్థ ఉంది, వారు కూడా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉన్నారు. అమెజాన్ కూడా మరి వారికి గతంలోనే స్థలాన్ని కేటాయించడం జరిగింది. చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, చిక్కుముళ్ళ వల్ల ఆగిపోయింది. వారు కూడా తొందరలోనే పెద్ద ఎత్తున విస్తరించబోతా ఉన్నారు. గూగుల్ కూడా మరి వాళ్ళ పర్మనెంట్ క్యాంపస్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంది. వారికి మనం గతంలో కోకాపేటలో ల్యాండ్ కేటాయించామని అది కొన్ని కోర్టు చిక్కులలో ఇరుక్కుపోయింది. దాన్ని కూడా పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నాం. తొందరలో గూగుల్ కూడా వాళ్ళ ఫస్ట్ క్యాంపస్ అవుట్ సైడ్ ఆఫ్ US, అమెరికా అవతల ఫస్ట్ క్యాంపస్ అనేది హైదరాబాద్లో వారు కూడా కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. స్థలం విషయంలో కొంత ఇబ్బంది ఉంది. ఆ స్థలం విషయంలో ఉన్న ఇబ్బందిని కూడా సార్ట్అవుట్ చేస్తున్నాం. తొందరలోనే అనౌన్స్మెంట్ కూడా చేస్తాం. బ్రదర్, ఇప్పుడు ప్రభుత్వానికి మీరు, నేను ఒకటే చెప్తా ఉన్నా వినండి. ఈరోజు ప్రసారం చేయాలనుకుంటే MSOలకి దాదాపు 600 పైచిలకు ఛానల్స్ ఉన్నాయి. అందులో ఎన్ని ప్రసారం చేయాలా, ఎన్ని చేయకూడదు అనేది వారి విచక్షణకు సంబంధించిన విషయం. మేము ఎట్లా దాన్ని నిర్ణయిస్తాం? ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో MSOలు ఏం చేయాలో వారు నిర్ణయించుకుంటారు, ఛానల్స్ ఏం చేయాలో ఛానల్స్ నిర్ణయించుకుంటాయి. అట్లాంటప్పుడు 600 ఛానల్ ఉన్నాయి, 600 మీరు ప్రసారం చేయండి మేము వారిని అయితే రుద్దలేం కదా బలవంతంగా. అది మా పాత్ర కాదు, మా పరిధి కాదు. MSOలు ఏం చేయాలో MSOలు నిర్ణయించుకుంటారు. మీరేమైనా మీ ఛానల్ ఏమైనా తప్పు చేస్తే వారితో మాట్లాడుకోండి, వారితో మాట్లాడి మీరు క్షమాపణలు చెప్పుకుంటారా, ఏం చెప్పుకుంటారో చేసుకోండి. అది మీకు వారికి సంబంధించిన సమస్య, మాకు ఇట్లా సమస్య. 600 ఛానల్ ఉన్నాయి బ్రదర్, 600 ప్రసారం చేయాలని మేము ఒత్తిడి తేగలమా? అందులో మీ ఛానల్ మీకు గొప్ప కావచ్చు, ఇంకొకరి ఛానల్ ఇంకొకరు గొప్ప కావచ్చు. ఏమన్నది ఎందుకు సక్లే అంటున్నా? ఎందుకు ఉండాలి? ఏమంటారు? 600 ఛానళ్ళు ఉన్నాయి బ్రదర్. 600 ఛానళ్ళ ప్రసారం ప్రభుత్వ బాధ్యత. ఏమంటారు బ్రదర్? అంటే ఇది 600 ఛానల్ ప్రసారం చేయాలని MSOలతో మాట్లాడాలా మేము? ఏం చేసాం? మీరు వారిని అడగండి బ్రదర్. మాకు సంబంధం లేదు, వచ్చి మా మీద రుద్దితే ఎట్లా? మీరేమైనా తప్పు చేసి ఉంటే వారితో మాట్లాడుకోండి. మేము తప్పు చేసాం ఫలానా విషయంలో, మమ్మల్ని మన్నించండి, వారితో మాట్లాడుకోండి. మాకేం సంబంధం? అది మరి మీకు వారికి మధ్యన ఏం ఇబ్బంది ఉందో మాకేం తెలుసు. 600 ఛానల్ ఉన్నాయి బ్రదర్. అయినా నల్లగుంటే మాట్లాడకూడదు బ్రదర్. మరి నాకు అర్థం కాలే ఈ కాన్సెప్ట్ ఏందో కానీ. మూతికి నల్లగుడ్డ కట్టుకున్నప్పుడు మాట్లాడకూడదు లెక్కకైతే. మరి కట్టుకోవడం ఎందుకు, మాట్లాడడం ఎందుకు, మళ్ళీ ఇది రెండెందుకు? అయితే గట్టిగా మాట్లాడండి, ప్రశ్నించండి, సమాధానం చెప్తాము. లేదా నల్లగుడ్డలు కట్టుకొని మేము కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళమే, మాకు కూడా తెలుసు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు ఒక మీ ఛానల్ మీకు గొప్ప కావచ్చు, వేరే ఛానల్ వేరే వాళ్ళకి గొప్ప కావచ్చు. అందరి పట్ల మేము బాధ్యత తీసుకోలేం కదా. మళ్ళొక్కసారి మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి, మీరేమైనా తప్పు చేసి ఉంటే MSOలకు క్షమాపణ చెప్పుకోండి, వారితో మాట్లాడుకోండి. మీరు ఏం చేసుకుంటారనేది మీ ఇద్దరికి సంబంధించిన వ్యాపారపరమైన సంబంధం మీ ఇద్దరిది. మీ ఇద్దరు మాట్లాడుకోవాలా. ప్రజలు చూడాలని కోరుకుంటే వాళ్ళు ప్రసారం చేస్తారు, మీది వద్దనుకుంటే పక్కన పెడతారు. థ్యాంక్ యూ. Question over there. Electronic manufacturing cluster. Can you just elaborate on that? Sorry? For some UK company. It's a company called Tintometer. It's not a very big company. It's going to generate about 200 employees, employment for about 200 people. They are into manufacturing this water testing equipment. It's a very niche area, so therefore it's not a very huge opportunity. But then actually it is an opportunity in itself. It's a good start because it's a company that has got presence in Australia, US, UK, and now in India. In Asia, they are doing it in India for the first time. So I think therefore it's a welcome thing.